या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं భూతిహేతవే. మాతృదేవో భవ. మీనరాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కుంభరాశి వారికి జన్మంలోనే శని సంచారం, అంటే ఇది ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. వీరు ఏ పని మొదలుపెట్టినా ఒక్కడు కూడా ముందుకు వేయడం పడదండి. ఈ చేద్దాం, ఆయన పేరు శనిని మందేశ్వరుడు, మందుడు అంటారు. శనీశ్వరుడు అంటే మెల్లగా నడిచేటటువంటి వాడు. కాబట్టి మీరు ఏ పని చేసినా మెల్లగానే వెళ్తూ ఉంటుంది. జన్మంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం మీద కూడా దుష్ప్రభావం పడుతుంది. కొంచెం ఏలినాటి శని అనేటటువంటిది అనుభవించేవాడికి తెలిసే బాధల్లో అదొకటి. కాబట్టి దీన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది నెలవారీ ఫలితాలు కాబట్టి నెల గురించి చెప్తున్నాం, కానీ నిజానికి మరిది ఇక్కడ ఈ రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటారు. కాబట్టి మరి దీనికి పరిష్కారం చేసుకోవటం చాలా ఉత్తమం. అలాగే చతుర్థ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. చతుర్థ స్థానంలో గురు సంచారం దుష్ప్రభావాన్ని చూపిస్తుంది, మంచి ప్రభావాన్ని అయితే చూపించదాలదు. అలాగే విద్య, భూమి, గృహము, వాహనము, స్వభావం, తల్లిగారి విషయాల్లో కొన్ని ఇబ్బందులు తప్పవు గురువు 4వ స్థానంలో ఉండగా. ఇకపోతే 6వ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతుంది. ఇది మాత్రం చాలా అనుకూలమైన ఫలితాన్ని ఈ మీనరాశి వారికి ఇవ్వబోతున్నాడు కేతు గ్రహం. ఏంటయ్యా అంటే ఆరోగ్యాన్ని ఇస్తాడు, డబ్బు రుణం ఉంటే తీర్చేయగలుగుతాము, రుణం కావాలంటే పుడుతుంది, అంటే నీకు డబ్బులకు లోటు ఉండదు, ఇవ్వగలిగిన వాడికి ఇచ్చేయగలుగుతున్నావు, కావాలని దగ్గర నుంచి తెచ్చుకోగలుగుతున్నావు. కాబట్టి ధనానికి నీకు లోటు ఉండదు. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే మంచి మీకు కొన్ని చోట్ల సన్మానాలు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఈ విధమైన మంచి ఫలితాలన్నీ కూడా కేతు గ్రహం మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇకపోతే ఏకాదశ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. ఈ 4 గ్రహాలు ఏంటయ్యా అన్నట్టయితే, ఒకటి రవి ఏకాదశిలో 14 రోజులు సంచారం చేస్తున్నారు. ఏకాదశిలో ఇంకేం చెప్పుకోవాల్సిన పని లేదని, చూసుకోవాల్సిన పని లేదు. శుభ్రంగా అన్ని శుభ ఫలితాలే, ధనానికి లోటు ఉండదు, మాటకి లోటు ఉండదు, అన్ని సౌఖ్యాలు శుభాలు పొందుతారు. అలాగే తర్వాత 14 రోజులు వ్యయ స్థానంలోకి వస్తున్నారు. ఆ వ్యయ స్థానంలోకి వచ్చాక మంచి చేసే గ్రహం ఒక సూర్యగ్రహం తప్పితే ఇంకే గ్రహం లేదు. శుక్రగ్రహం తప్పితే ఏ గ్రహం శుభ ఫలితాలు ఇవ్వచాలదు మీకు. ఇక్కడ రవి వ్యయ స్థానంలోకి వచ్చాక ధన వ్యయం, ధన నష్టం, అలాగే మనోవిచారం, కొంతమంది శిక్షలు, దుర్మార్గులకి, మంచి వాళ్ళకి అవి ఏముంటాం అనుకోండి. ఆ విధమైన ఫలితాలన్నీ కూడా వ్యయ స్థానంలో ఉన్నటువంటి సంచారం చేసే 14 రోజుల్లో సూర్యుడు ఇవ్వబోతున్నాడు. అలాగే బుధుని కనుక తీసుకున్నట్టయితే ఏకాదశి స్థానంలో 2 రోజులు ఉంటున్నారు. తదుపరి ఆయన కూడా వ్యయ స్థానంలోకి వస్తున్నారు. 2 రోజులు పక్కన పెట్టినట్టయితే 2 రోజులు బాగా చేస్తారు, మంచిగానే ఉపయోగం ఉంటుంది. తర్వాత 26 రోజులు అంటే ఇంచుమించుగా నెలంతా కూడా సుమారుగా బుధుడు కూడా వ్యయ స్థానంలోకి వచ్చారు. వ్యయ స్థానంలోకి వచ్చిన బుధుడు కూడా ఈ మనకు రవి ఏం చేయబోతున్నారో అదే చెడ్డ ఫలితాలు, ధన వ్యయం, ధన నష్టం, కళతర నష్టం, శత్రు భయం, మోక్షం, మనోవిచారం, ఇట్లాంటివన్నీ కూడా మనకి వ్యయ స్థానంలో ఉన్నప్పుడు ఈ జరిగేటటువంటి ఫలితాలు, ఇచ్చేటటువంటి ఫలితాలు. అలాగే కుజుడు కనుక మనం తీసుకున్నట్టయితే కుజుడు కూడా మనకి ఏకాదశ స్థానంలో 22 రోజులు, అంటే ఎక్కువ రోజులు మొత్తం మీద మనకి ఏకాదశి స్థానంలో చాలా ఉపయోగకరంగా ఉంటాడు. డబ్బులకి ఏ విధమైన లోటు రాదు, ధనానికి ఏ విధమైన లోటు రాదు. అన్ని విషయాల్లోనూ కూడా మీరు పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని, లాభాన్ని పొందగలుగుతూ ఉంటారు. ఇకపోతే ఒక 6 రోజులు మాత్రం మీకు వ్యయ స్థానంలోకి వచ్చారు. అక్కడికి వచ్చాక ఆయన అదే పరిస్థితి అండి, ధన వ్యయం, ధన నష్టం, కొంతమందికి కళతర నష్టం, ఇది అట్లా కారాగార శిక్షణ, ధన నష్టం ఏంటంటే కొంతమందికి ఎవరికైనా ఉపయోగపడవచ్చు. వ్యయ స్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా గోచారరీత్యా విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నంలో ఉన్నటువంటి వారు, ఆ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి మాత్రం సహకరిస్తారు తప్పితే ఇంక ఏ విషయంలోనూ సహకరించరు. ఇక శుక్రుని తీసుకున్నట్టయితే 5 రోజులు ఏకాదశ స్థానంలో బాగా మీకు లాభాలు చేకూరు, అన్ని విషయాల్లో విజయాలు సాధించి పెడుతుంది.
12వ స్థానం తదుపరి 1000 స్థానం అయినటువంటి కుంభంలో ప్రవేశించి 23 రోజులు, అది కూడా చాలా ఎక్కువ రోజులు అక్కడే ఉంటున్నారు. అక్కడ మీకు 1000 స్థానంలో కూడా శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం శుక్ర గ్రహమే. అక్కడ కూడా మీకు వీళ్ళందరూ డబ్బులు ఖర్చు పెట్టించేసి, డబ్బులు నష్టం వచ్చేసి, ధన నష్టం వచ్చి ఈ విధమైన ఫలితాలు ఇస్తూ ఉంటే, కారాగార శిక్షలో చెడ్డవాళ్ళు ఇవన్నీ వస్తుంటే, ఇక్కడ శుక్రుడు మాత్రం వీటికి భిన్నంగా ధన ఆదాయాన్ని వచ్చే మార్గానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే భార్య ఆరోగ్యం బాగుండడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే విదేశాలకు వెళ్ళడానికి వారికి సహకరిస్తూ ఉన్నారు. శత్రుభయం ఉండదు. ఇట్లాంటివన్నిటి విషయాల్లో మంచి 12వ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గోచారరీత్యా ఇచ్చే గ్రహం శుక్రుడు మాత్రమే. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీనరాశి వారికి జరగబోతున్నాయి. ఇక్కడ మొత్తంగా మనం చెప్పుకోవాలంటే ఈ 11వ స్థానంలో ఉన్న రవి, బుధ, కుజ, శుక్ర గ్రహాలు ఎంతో కొంత ఉపయోగపడుతున్నాయి. 12లోకి వచ్చాక కూడా ఉపయోగపడే శుక్రుడు పూర్తి మీకు శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే కేతువు పూర్తి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఈ 2 గ్రహాలు శుక్రుడు, కేతువు పూర్తి ఫలితాన్ని, ఇకపోతే రవి, బుధ, కుజ కొద్ది రోజులు మీకు శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి ఫలితాలు ఈ మీనరాశి వారు అనుభవించబోతున్నారు. అయితే కొన్ని గ్రహాలు మనం చెప్పుకుంటారంటే కొన్ని గ్రహాలు ఖచ్చితంగా ప్రతికూలత ఉంటాయి. సాక్షాత్తు భగవంతుడే మానవుడుగా పుట్టినా తప్పవు. కాబట్టి ఆ ఫలితాల గురించి ఏమీ మీరు భయపడక్కర్లేదండి. రోజు నేను చెప్పినట్టుగా ఆ నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి, లేదా ప్రత్యామ్నాయాలు చాలా చెప్పారు, అందులో మీకు ఏది వస్తే చదువుకోండి. దానికి తోడు ఈ నెలలో మీ అదృష్టం ఏంటంటే మహాశివరాత్రి కూడా ఇదే నెలలో ఉంది. ఆయన ఇంటి దగ్గర అక్కడైతే ఒక్క మారేడు దళం లింగం మీద పెట్టండి, ఒక చెంబుడు నీళ్లు పోయండి. మీకు వచ్చి ఉంటే నమ్మకచమకాలు లాంటివి చదువుకోండి, లేకపోయినా కంగారు పడక్కర్లేదు. మీకు శివుడి గురించి ఏది వస్తే చదువుకోండి. ఇంకా రాదు పుస్తకం పెట్టి చదువుకోవాలా, అది కూడా అదైనా చేయండి. ఇది జీవితానికి మనకి ఈ నవగ్రహ దుష్ప్రభావాల నుంచి బయటపడేయడానికే కాకుండా మోక్షానికి కూడా చాలా మార్గం చూపించేటటువంటి మహాపర్వదినం, మహాదేవాది దేవుడు. కాబట్టి అందరూ ఆచరించండి, సర్వశుభాలు పొందండి. శుభం భూయాత్.